ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. Psalm 37 and verse 5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. Commit thy way unto the Lord, trust also in him, and he shall bring it to pass. యేసు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఇక్కడ ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. చాలాసార్లు మన యొక్క పనులు కానీ, మన భారములు కానీ, మన యొక్క ఆశ, మన కోరికలు మనమే తీర్చడానికి ఎంతగానో ప్రయత్నిస్తాం. పిల్లరా, అనేకమైన సార్లు అలా ప్రయత్నముల ద్వారా నష్టపోతూ ఉంటాం. కొన్నిసార్లు మరి బాధపడుతూ ఉంటాం. చింత, వ్యధ మన జీవితంలో ఉంటుంది. నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిపోతాం. అయితే ఒక సత్యం గుర్తించాలి. మన యొక్క సమయంలో, మన యొక్క ఫ్యూచర్, మన యొక్క భవిష్యత్తు పిల్లరా, మన యొక్క ప్రజెంట్, మన యొక్క మరి ఇప్పుడున్న పరిస్థితులు తెలిసిన దేవుడు మనకున్నాడు అని విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు ఎలాంటి నెమ్మది, ఎలాంటి ధైర్యంతో మనం జీవిస్తాం పిల్లరా. కాబట్టి ఉదయకాల సమయంలో మన భారములు మన చింత ఆయన మీద వేసి, మన మార్గంలోనూ సలాము చేసి దేవునికి సమస్తమును అప్పగించినట్లయితే తగిన సమయంలో తన యొక్క చిత్తానుసారముగా మన జీవితాలకి నెమ్మదిని, ఆనందాన్ని ఇస్తారు. ఆయన వైపు చూద్దాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటల ద్వారా మాకు ఎలాంటి నెమ్మది, ఆనందము ప్రభా, అష్యూరెన్స్ ఉంది ప్రభా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఎన్నోసార్లు మా యొక్క భారములు కానీ, మా మార్గములు కానీ, మా ఉద్దేశములు కానీ మేమే నెరవేర్చడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. దాని ద్వారా నష్టపోతూ ఉంటాం, నిరాశలకు వెళ్తూ ఉంటాం. అయితే ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నారు. మా మార్గంలో సరళము చేయు దేవుడు మాకున్నాడు. కాబట్టి మా యొక్క సమస్తము మీ మీద వేసి ప్రభా, మేము నెమ్మదిగాను సుఖంగాను జీవించడానికి సహాయం చేయమని, మీ వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చి కృప దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఇది మంత మెరికలు కదా భద్రపరిచి కీడు అపాయాల నుంచి తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning we read from Psalm 37 and verse 5. Commit thy way unto the Lord, trust also in him, and he shall bring it to pass. This verse is a beautiful call to surrender your plans, desires, and decisions to God. When you entrust your path to him and fully rely on his timing and guidance, he will fulfill his purpose in your life. Faith in God's plan brings peace and assurance, even when the outcome is not yet visible. Amen.